జనరల్గా జామెట్రీ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తెలిస్తేనే సాల్వ్ చేయగలుగుతాం. అర్థమెటిక్లో లాగా ఆప్షన్ వెరిఫికేషన్లు సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అనేవి పనిచేయవు. కానీ ఫస్ట్ టైం మనం ఒక జామెట్రీ క్వశ్చన్ని కాన్సెప్ట్ తెలియకపోయినా సరే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ P is equal to 88. PQ and PR produced to S and T respectively. The bisectors of SQR and TRQ meet at point O. Find QR. ఈ క్వశ్చన్ని మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే, ఒక ట్రయాంగిల్లో యాంగిల్ P ఇచ్చారు 88 degrees. నెక్స్ట్ PQ, PR ప్రొడ్యూస్డ్, ఈ రెండు సైడ్స్ ఎక్స్టెండ్ చేశారు. అండ్ SQR అండ్ QRT ఈ రెండు యాంగిల్స్ని బైసెక్ట్ చేశారు. బైసెక్ట్ అంటే హాఫ్ చేశారని అర్థం. ఓకే, సో ఇది హాఫ్ అండ్ ఇది హాఫ్. అట్ పాయింట్ O వీ నీడ్ టు ఫైండ్ యాంగిల్ QR. ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. ఇది ఎట్లా సాల్వ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ అయితే మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యాంగిల్ 88 ఇచ్చారు అండ్ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఎంత ఇచ్చారో చెప్పలేదు, దాని మీద కండిషన్ కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనకు కన్వీనియంట్ నెంబర్ మనమే తీసుకుందాం. మనకు తెలిసిన రూల్ ఏంటి, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 88 degrees ఉంది. సో నేను ఇక్కడ 2 degrees తీసుకుంటాను. ఓకే, 88 + 2 90 అయింది. సో రిమైనింగ్ యాంగిల్ విల్ బి 90. సో ఇప్పుడు ఈ మూడు యాడ్ చేస్తే మనకు 180 వచ్చింది కదా. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్, కరెక్టే. ఓకే, సో ఇది 90 ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ 90 ఉండాలి. అండ్ ఇది బైసెక్టర్ కాబట్టి హాఫ్ ఆఫ్ చేయటం వల్ల ఇటు 45 ఇటు 45 అవుతుంది. ఓకే, సో ఈ యాంగిల్తో మనకు సంబంధం లేదు, ఇదైతే 45 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కదా. సో ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, మొత్తం ఒక లైన్ మీద ఉంది కదా. సో మొత్తం 180 అవ్వాలి. సో ఇది 2 అయితే ఈ రిమైనింగ్ మొత్తం 178 అవుతుంది. 178లో హాఫ్ ఎంత, దిస్ ఈజ్ 89 అండ్ దిస్ ఈజ్ 89. ఓకే, నౌ వీ నీడ్ టు ఫైండ్ యాంగిల్ QOR. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి, QOR. ఈ ట్రయాంగిల్ వరకు కన్సిడర్ చేస్తే ఇందులో కూడా మనకి యాంగిల్స్ మొత్తం కలిపి 180 ఉండాలి. 180లో 89 సబ్ట్రాక్ట్ చేసేస్తే 91 degrees. 91లో మళ్ళీ ఇంకా 45 కూడా తీసేస్తే 46 degrees. సో దిస్ ఈజ్ 46 degrees. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్.